నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ఏదైతే లెక్కల పురుషోత్తం నాయుడు గారు ఒకప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించి ఐపీఎస్ ఈతముక్కల దామోదర్ అనే వ్యక్తి నన్ను నా ఫైనాన్షియల్ ఇబ్బంది పెడతా ఉన్నాడు, నా ఫ్యామిలీని ముందుకు తీసుకొస్తా ఉన్నాడు, ఇప్పటికే నన్ను చాలా ఫైనాన్షియల్ దెబ్బతీశారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందని చెప్పేసి రెండోసారి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు ఆధారాలన్నీ ఈడీ దగ్గర తీసుకెళ్తాను, పోలీస్ కంప్లైంట్ చేస్తానని చెప్పి. దీనికి సంబంధించి ఎంతవరకు వచ్చింది? అన్ని రెడీ అయినాయి. ఇంకా కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. డే టు డే కొన్ని అతను చేసిన బినామీ ప్రాపర్టీస్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఆ లెవెల్లో ఇవ్వాల్సినప్పుడు పక్కాగా ఎవిడెన్స్ కూడా ప్రూవ్ చేయాలి. నేను అవన్నీ రెడీ చేస్తున్నాము. షార్ట్లీ అవి జరుగుతుంది. అంటే మీరు ఇంతకుముందు పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ఎవరైతే మీడియా వాళ్ళు కవర్ చేస్తే వాళ్ళకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఏమని అంటే దాని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, అసలు ఫ్రాడ్ ఎలిగేషన్ అదంతా నిజంగా ప్రూఫ్స్ ఉంటే కోర్టులో తెలుసుకోవచ్చు, ఎందుకు మీడియాతో మాట్లాడమని చెప్పేసి బెదిరింపు చేస్తారు. దీనికి సంబంధించి అది నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి. క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాడు క్రిమినల్ అనేసి బ్లాక్ మెయిల్ చేయ, ఇంకా వేరే ఏం లేదు నా దగ్గర. నాతో నన్ను ఎదుర్కోవడానికి ఇంకా వేరే ఏం లేదు. లేకనే ఉంటే మీ ముందు పెట్టమని చెప్పండి. లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పా, ఇతని వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నా అని కూడా చెప్పా. నేను క్రిమినల్, అసలు నేను ఇక్కడ ఈ ఇంట్లో 22 సంవత్సరాల నుండి ఉన్నా. పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు నేను ఎప్పుడు. ఈ దరిద్రుడి వల్ల ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ గత ఒక 8 నెలల నుండి పోలీస్ స్టేషన్లు బాగా గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఎందుకంటే పోలీసు వారికి కూడా తెలుసు, పోలీసు వారికే ఇతను ఎవరు ఏంటి అనేసి అందరికి తెలుసు. నిజంగా అతని వైపు ఐపీఎస్ అధికారి కాబట్టి అతను నిజంగా ఏదో రాజకీయ సపోర్ట్ ఏదైనా ఉందని అనుకోవచ్చా? రాజకీయ సపోర్ట్ నాకైతే ఉండదని నేను అనుకుంటా. ఎందుకంటే అతను ఎవరు ఎంటర్టైన్ చేయరు. అతని క్యారెక్టర్ ఏంటి, అతని బతికేంటి అందరికి తెలుసు. అతను కూడా పనిచేసిన ఆఫీషియల్స్ కూడా తెలుసు. అతని రిలేషన్షిప్ చేయడప్పుడే నాకు హెచ్చరించారు, ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏమి ఒకసారి కలిసాం, మంచోడు చెడ్డోడు, ఆ ఫ్రెండ్షిప్ కొనసాగించాం. ఇన్ని రోజులకు పడిపోయింది నాకు. అది అంటే అతని వైపు నిజంగా న్యాయం ఉంటే అసలు ఎందుకు బయటకు రాలేకపోతున్నాడు? ప్రెస్ మీట్ లేకపోతే న్యాయ పోరాటం ఎందుకు చేయలేకపోతున్నాడు? అన్న, న్యాయం అనేది అతనికి ఏదన్నా 1% ఉంటే కూడా ఈరోజు దాన్ని నేను ఒక సామాన్యుడిని, ఆ ఎఫెక్ట్ నాకు చాలా పడుతుంది. అర్థమవుతుందా? అతనికి 1% కూడా ఉండదు. రూపాయిలో 1 పైసా వంతు కూడా అతని న్యాయస్తుడేమో న్యాయం ఉంటుందని నేను అనుకోను. అతని మెంటాలిటీకి ఆ వైపు చూడడు. అతనికి తల్లి ఒకటే, బిడ్డ ఒకటే. అతని మెంటాలిటీ అది. అతనికి సంబంధించిన చెక్స్ కూడా బౌన్స్ అయ్యాయని చెప్పేసి కూడా మాట్లాడారు ఇంతకుముందు ప్రెస్ మీట్ లో. ఆ చెక్స్ ఎంత విలువ గల చెక్స్? 1,30,00,000 చిల్లర. అసలు మీకు లాస్ట్ టైమే మీకు అందరికీ సబ్మిషన్ చేయడం జరిగింది. అవి చూడండి క్షుణ్ణంగా. ఆ పేపర్, ఆ చెక్కులకు సంబంధించి, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి చూస్తే అతని క్రిమినల్ మైండ్ ఏంటి బయటపడుతుంది. ఇప్పుడు అతను అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాడు కదా, మిమ్మల్ని ఏదో రిక్వెస్ట్ చేసుకొని, మిమ్మల్ని ఏదో ఒకటి ఆశ చూపించి ఏదో అవన్నీ వీడియోలు తీసి బతిమలాడుకుంటున్నాడు కదా. అవన్నీ అవసరమా? అతని సైడ్ న్యాయం ఉంటే నన్ను నిలబెట్టండి, నన్ను పబ్లిక్ లో నిలబెట్టండి, గురి తీయండి. నా తప్పు ఉంటే చూపించయ్యా దామోదర్ గారు, నా తప్పు ఉంటే గురి తీపించు. సిగ్గుండాల. నువ్వే మీడియా దగ్గరికి పోయేసి వాళ్ళు మళ్ళీ తిరిగి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, ఆ వీడియోలకి తీసి నేను బెగ్ చేసుకుంటున్నావు, మళ్ళీ నా పైన కంప్లైంట్ చేస్తున్నావు, నా పైన కామెంట్ చేస్తున్నావు. పూర్తిగా ఆధారం ఉన్నాయి, అతనే తప్పు చేశాడు, అతనే ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ఆధారం ఉంది. ఎప్పుడు మరి ఈడీ దగ్గరికి ఫైనాన్షియల్ గా కాదు, ఫైనాన్షియల్ గా ఈ రోజు 10 రూపాయలు అతను తినేసిన, అతను ఇవ్వకపోయినా తట్టుకోగలిగే శక్తి ఉంది, తిరిగి సంపాదించుకోగలిగే శక్తి ఉంది, ఆ నేర్పరితనం ఉంది. కానీ నా క్యారెక్టర్ అసినేషన్ చేశాడు. మెయిన్ నాతోటే ఉంటూ, నా సహాయం తీసుకుంటూ, నా క్యారెక్టర్ పైన దెబ్బ కొట్టాలని చూస్తూ
లాస్ట్కి నా ఫ్యామిలీ పైన కూడా టార్గెట్ చేశాడు కాబట్టి ఇంకా నేను అతన్ని పబ్లిక్ ముందు నిలబెట్టే పరిస్థితికి ప్రిపేర్ అయిపోయాం. ఒకవేళ అతనే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి తప్పైంది క్షమించండి అని చెప్పి కోరితే మీరు క్షమాభిక్ష పెట్టే అవకాశం ఏమైనా ఉందా? నాకు అవసరం, నాకు తప్పు నా దగ్గరికి వచ్చి చెప్పాల్సిన పనిలా, పబ్లిక్ మీడియా మూలకంగా చెప్పాలా. బుద్ధుండో బుద్ధి లేకో, అన్నం తినకనో ఈ విధంగా చేయాల్సి వచ్చింది. నాకు తలకాయ పని చేయాల్సి వచ్చింది. నిన్ను ఇంత బాధ పెట్టాను, క్షమించండి అంటే మీడియా మూలకంగా చెప్తే అప్పుడు ఆలోచిస్తాను. న్యాయం జరగాల. ఇట్లాంటి ఇప్పుడు నేనైతే ముందుకు వచ్చాను, ఇంతకుముందే చెప్పా, నా నెంబర్ తెలీదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్ లో తీసుకొని నెల్లూరు నుండి ఫోన్ చేశారు ఒక 2-3. అతను అక్కడ ఉద్యోగంలో ఉండగా ఒక వ్యవస్థలో పనిచేసేటప్పుడు ఆ వ్యవస్థకు కల్పించిన హక్కుని, కల్పించిన పవర్ని ఏ విధంగా సద్వినియోగం దుర్వినియోగం చేసుకుంటూ ఏ విధంగా బినామా ఆస్తులు కూడబెట్టాడో నెల్లూరు అటువైపు వాళ్ళు చెప్తూ, ఒక పెద్ద వ్యక్తి, దేవుళ్ళ లాంటి వ్యక్తి, 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని ఇతను పెట్టిన హరాస్మెంట్ వల్ల, ఇతను చేసిన దురాగతాల వల్ల లాస్ట్కి అతనికి జబ్బు చేసి కూడా చనిపోయాడని చెప్పారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.